హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా కదండి మా బాబు అక్కడ ఏం చేస్తున్నాడో. వీడియో తీద్దామని పెట్టిన ప్రతిసారి మధ్యలో ఒకసారి వస్తాడు, ఏదో ఒకటి అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ వీడియో అలా షూట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ వీడియో ఏంటంటే స్కూలు స్టార్ట్ అవ్వకముందు, అంటే జూన్ 12కి స్టార్ట్ అయింది, కానీ మేము 15th 16th అట్లాగా పంపించేశాను. ఇదేంటంటే మొన్న వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ ఈ ఫ్రాక్ అనమాట. ఆ రోజు ఫ్రాక్ పీకో చేస్తున్నాను. ఈ ఫ్రాకు ఒకరోజు ముందే కుట్టేశాను, కాకపోతే పీకో మిషన్ పెట్టలేదన్నమాట. ఏవైనా శారీస్ ఉంటే ఫాల్ చేయడానికి ఉంటే దీన్ని పెట్టచ్చండి, మరి ఒక్క దానికోసం ఎందుకులే అని చెప్పేసి దీన్ని అలాగే కుట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. ఈ కస్టమర్ ఒక శారీ అయితే తీసుకొచ్చారండి, 230 రూపీస్కి అట్లాగా షాప్లో తీసుకున్నారనమాట. లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు. చాలా రోజులు అయిపోయింది నా దగ్గర ఉండేసి. ఈసారి కంపల్సరీ కావాలి, కొంచెం కుట్టివ్వండి అని చెప్తే ఇంకా తప్పదు కదా అని చెప్పేసి కుట్టేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి. అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు కింద లాంగ్ ఫ్రాక్ కానివ్వండి, లేకపోతే అంబ్రెల్లా కానివ్వండి, కుట్టేటప్పుడు కింద వైర్ పీకో అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కొన్ని శారీస్కి ఏంటంటే వైర్ పీకో లేకపోయినా కూడా టైట్గా లాగి పట్టుకుంటే కుట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. కింద గేర్ అనేది నీట్గా ఇట్లా వంకల్లాగా కనిపిస్తుంది. సో దీనికైతే అలాగే చేశాను అనమాట. అంతకుముందు ఒకసారి ఉండేది వైర్, ఆ వైర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వెళ్ళాలంటే మళ్ళీ బెల్లంపల్లి వెళ్ళాలి ఆ వైర్ కోసం. ఇక్కడ మాకు దగ్గరలో అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి క్లాత్ని టైట్గా పట్టేసుకొని పీకో అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి 4 మీటర్స్ అనేది 4 మీటర్స్ కింద 2.5, పైన 1 మీటర్ అండి. దీంతో అయితే నేను క్లాత్ అనేది కుట్టేశాను అనమాట ఫ్రాకు. మేము ఇప్పుడు ఉండేది రోడ్కి కొంచెం పక్కనే అనమాట. సో పిల్లలు ఆడుతున్నారు, అందుకని చెప్పేసి వెహికల్స్ వస్తున్నాయని అటు ఇటు చూసుకుంటూ కుడుతున్నాను. ఇంకొక వైపు వర్క్ అనేది వేస్తున్నాను అనమాట. నా పక్కనే ఒక 2 ర్యాక్స్లో చెత్త అంతా కనిపిస్తుంది చూడండి. యాక్చువల్లీ అవన్నీ కూడా బ్లౌజెస్, అలాగే మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. టైలరింగ్ చేసే ప్రతి ఇంట్లో కూడా ఇదంతా ఉండేది. మనం ఎంత నీట్గా సర్దుదామని చెప్పేసినా ఏదో హడావిడిలో ఏదో ఒకటి ఫాస్ట్గా పెట్టేసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి పింక్ కలర్ క్లాత్ పైన గోల్డ్, కాపర్, సిల్వర్ 3 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేస్తున్నానండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో శారీ అయితే ఇదండి, కాపర్ సిల్వర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో కలర్స్ అంత పెద్దగా ఏం లేవు. దీనికి బార్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్లో ఉంది కాబట్టి పింక్ కలర్ క్లాత్ పైన 3 కలర్స్ అనేది యూజ్ చేసి వర్క్ అనేది వేస్తున్నానండి. సో ఈ డిజైన్ కూడా చాలామందికి వేశాను, చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసి పైన లైన్స్ అనేది వస్తుంది, బాగుంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ పెడితే ఇంకా మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. తక్కువ బడ్జెట్లో మనకు హెవీ లుక్తో ఉన్న డిజైన్ అయితే వస్తుందండి. 1000 1100 అట్లా ఉంటుందన్నమాట. సో ఇంకొక వైపు హ్యాండ్ అయితే వేస్తున్నాను. మన మిషన్ వచ్చేసి చిన్నది కాబట్టి లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్ కూడా కలపాలన్నమాట, ఒకే ఫ్రేమ్లో అయితే రాదు. ఈ వర్క్ అనేది వేశాను. ఆ తర్వాత ఒక డ్రెస్ అయితే బుక్ చేసుకున్నానండి మీషో యాప్లో. సో డ్రెస్ వచ్చేసి బాగుంది, 326 రూపీస్కి మీడియం సైజ్ తీసుకున్నాను. కానీ నాకేంటంటే ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండేమో అనిపించింది. అంటే పర్ఫెక్ట్గా ఉంది, కాకపోతే పిండేసిన తర్వాత కొంచెం క్లాత్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ హిప్ దగ్గర టైట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో రిటర్న్ అయితే పెడదాం అనుకుంటున్నా, చూడాలి. ఈ మధ్యలో స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది వస్తుంది కదా, సో స్ట్రైట్ కట్, అలాగే పైన ఎల్బో హ్యాండ్ వరకు హ్యాండ్ అయితే వచ్చేసింది. కాటన్ బాగుంది. మీషోలో శారీస్ అయితే అస్సలు తీసుకోనండి, ఎందుకంటే శారీస్ మనకు లుక్ వైజ్ బాగుంటాయి, కాకపోతే బయటకు వచ్చేసిన తర్వాత చాలా చీప్ క్వాలిటీ అనమాట మీషోలో. కాకపోతే డ్రెస్సెస్ అయితే డైలీ వేర్కి బాగుంటుంది. సో తక్కువ బడ్జెట్ ఉంటుంది మనకు. ఇదే డ్రెస్ బయట అయితే 500 ఉందండి, నేను ఆల్రెడీ చూశాను. నాకు ఎందుకో ఆన్లైన్ అంటే అంత పెద్దగా నమ్మకం ఉండదు, కానీ రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒకవేళ నచ్చకపోయినా మనకు మనీ అనేది ఇచ్చేస్తారు కాబట్టి నేను ఆర్డర్ అయితే పెట్టేశాను. సో బాగుందండి, క్వాలిటీ బాగానే ఉంది, మనం పెట్టిన బడ్జెట్కి బెటర్గానే ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్, అంటే మీకు వీడియోలో కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది, నేవీ బ్లూ అనమాట. ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది.
ఆ తర్వాత ఇంకొక డిజైన్ అయితే స్టార్ట్ చేశానండి. గ్రీన్ కలర్ పైన పింక్ అలాగే సిల్వరు 2 కలర్స్తో. ఈ డిజైన్ నేను స్టార్టింగ్లో చాలా ఎక్కువగా వేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాక్, ఆ తర్వాత ఫ్రంట్, హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒక్కొక్కసారి ఒక్కోలాగా వేస్తానండి. ఒక్కొక్కసారి హ్యాండ్సే ఫస్ట్ వేస్తాను. ఇది వచ్చేసి అలాగే చేశాను అనమాట. హ్యాండ్స్ ఫస్ట్ వేసాను, ఫ్రంట్, తర్వాత బ్యాక్. సో ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.